పూనుకున్నాయని చెప్పేసి ఒక సైడు రాహుల్ గాంధీ చెప్తున్నారు. దాన్ని ఈయన ఎండార్స్ కూడా చేసిన మొన్న బీహార్ ఎలక్షన్లు పోయినప్పుడు ఈయన కూడా అన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అలాంటి సంస్థలకి ఏంటంటే పేరు పెట్టిన సంస్థకే నువ్వు ఈరోజు కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పచెప్తున్నామంటే మాకు పేరు ఒక అనుమానం వస్తున్నది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఆ బీజేపీతోని కుమ్ముక్కయ్యండేమో, బీఆర్ఎస్ తొక్కడానికి కుమ్ముక్కయ్యండేమో అనిపిస్తున్నది. అక్కడ ఓ పెద్ద మోడీ, ఇక్కడ ఓ చిన్న మోడీ ఉన్నట్టు కనబడుతున్నారు. వీళ్ళిద్దరికి లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ తొక్కాలన్న లక్ష్యం ఉన్నది. ప్రజల హితం కోరిన కేసీఆర్ను ఎలాగైనా ఆయన తప్పు చూపెట్టాలి, ఏవో తీసుకొని తప్పులని తీసుకొచ్చి చూపెట్టాలన్న దీంతో ఉన్నారు. కానీ వాళ్ళు ప్రజలు కోరే వాళ్ళని అంటే మీరు అన్నట్లనే 2 రైలు పట్టాలు ఒకసారి కలుస్తాయా సార్? అంటే నేషనల్ పార్టీలు అవి 2, ఇటు కాంగ్రెస్ కదా ఇప్పుడు ప్రతిపక్షము, అక్కడ బీజేపీతో కొట్లాడడానికి 2 పార్టీలు ఒకటంటే ఎట్లా? ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఢిల్లీలో ఉన్నదేమో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ, 2 ఎట్లా ఒకటి అవుతాయి? అట్లా అన్నప్పుడు ఓకే కరెక్ట్. మళ్ళీ ఈ సంస్థలన్నీ బీజేపీ సంస్థలు అని చెప్పేసి వాళ్ళే అన్నారు కదా. ఈ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. అన్నప్పుడు ఏంటంటే నువ్వు ఈ కాళేశ్వరం కేసును చేసి సిబిఐకి ఇస్తాను అని అంటే దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది అంటే మీరు ఇంటర్నల్గా లోగుట్టి ఏంటంటే బీఆర్ఎస్లో తొక్కడానికి కొరకు వీళ్ళిద్దరు ఒకటే అంత. ఇప్పుడు ఇక్కడ గోషి కమిషన్ వేసింది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం వేసింది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది కాళేశ్వరంలో అని చెప్పేసి. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిన కానీ ఒక రైతు కూడా ఇక్కడ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రైతు కూడా అభివృద్ధి చెందలేదు, కాళేశ్వరం వల్ల నీళ్ళు కూడా ఒక ఎకరానికి కూడా పారలేదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలు. ఇది వాస్తవమేనా? అది శుద్ధ తప్పు. ఒక్క ఎకరాకు పారలేదు అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ మంత్రులు కూడా అంటున్నారు, వాళ్ళ నాయకులు కూడా అంటున్నారు. దాన్ని మొన్న అసెంబ్లీలో కూడా అన్నప్పుడు ఏంటంటే హరీష్ రావు గారు క్లియర్గా సవాల్ చేశాడు. ఒకవేళ దీని ద్వారా నీళ్లు పారలేదని చెప్పి ప్రూవ్ చేస్తానంటే నా ఎమ్మెల్యేషిప్కి రాజీనామా చేస్తానని సవాల్. ఆ సవాల్ స్వీకరించలేదంటే వీళ్ళది తప్పున్నట్టు క్లియర్ కనబడుతున్నది. ఈరోజు కాళేశ్వరం వల్ల దాన్ని డిజైన్ చేసి 45 లక్షల ఎకరాల కొరకు డిజైన్ చేసింది. ఈరోజు ప్రతి దగ్గర ఏంటంటే నీళ్లు రావడం అంతెందుకండి. ఒకటే నేను చెప్తున్నా, మా జైరాబాద్ సంగమేశ్వర, నారాయణఖేడ్కు బసవేశ్వర 2 ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పేసి గతంలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు ఏంటంటే ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేపిస్తాం, హైదరాబాద్ను సత్యం. అది నీళ్ళు ఆడికెళ్ళి తెస్తావురా బాబు, మేము నీ కాళేశ్వరమే సరిగా లేదని అన్నప్పుడు నీళ్లు సంగమేశ్వర కానీ బసవేశ్వర కానీ నీళ్ళు ఆడికెళ్ళి తెస్తావు. అది ఫస్ట్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నది. జయరాజు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదు, ఎట్టి పత్రికలు మోసం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆయనకి ఏంటంటే క్లియర్గా ఏంటంటే దేని మీద కూడా అవగాహన లేదు. మరి ముఖ్యంగా ఏంటంటే ఆయనకి ఎంతసేపు ఏంటంటే ప్రజలకు మంచి చేసిన కేసీఆర్ని ఎట్లా బట్టి చేద్దామా, ఏం చేసుకోతామా అని మీద ఏం తప్పులు మోపుదామా అన్న ఆలోచనలు కానీ మిగతాది ఏం చేస్తాం. అంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కూడా పక్క రాష్ట్రంలో పలుమార్లు కూడా పోలవరం ప్రాజెక్టు కూడా పడిపోయింది అని చెప్పేసి మనం విన్నాం, వార్తలు కూలిపోయింది అనేది కూడా విన్నాం. మరి ఇక్కడ NDSA ఎందుకు అక్కడ రిపోర్ట్ ఇవ్వకుండా కేవలం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇంత భూతద్దం పెట్టి చూడవలసిన అవసరం వస్తుంది? దీనికంటే ముందు మీకు ఒకసారి చెప్తాను. డ్యామ్ సేఫ్టీ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఉన్నదో దానికి ఉన్న చైర్మన్ గతంలో పోలవరము కట్టించిన వాడే. ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ద్వంద్వ వైఖరి ఉన్నదని చెప్పేసి క్లియర్ కనబడుతున్నది. అధికారులంతా కూడా ద్వంద్వ వైఖరితో నడుస్తున్నారు. 5 సార్లు, ఒక్కసారి కాదు 5 సార్లు కూలిపోయింది పోలవరం. ఆ పోలవరం దగ్గరికి ఈ డ్యామ్ సేఫ్టీ పోలేదు. ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలా దగ్గర కూలిపోయినాయి, అక్కడ ఏదికి పోలేదు. కేవలం కాళేశ్వరం అంటూ వచ్చి అదే ఈ నేషనల్ పార్టీగా దాన్ని జాతీయ హోదా గుర్తించిన పార్టీగా ప్రాజెక్టును గుర్తించకుండా ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఏమొస్తుంది? అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంత కుట్ర ఏంటి అని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు అనుకుంటున్నమాట. దీని వైపు మీరు మరి బీఆర్ఎస్ నుంచి మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా పోతున్నారు? బీఆర్ఎస్ అనేది తెలంగాణలో గట్టిగున్నది. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించేది కేవలం బీఆర్ఎస్ఏ అని చెప్పేసి ప్రజలందరి దగ్గర తెలుసు. దాన్ని ఎట్లా వంచాలి, దాన్ని ఎట్లా కిందికి చేయాలి అన్న దురుద్దేశంతో పొలిటికలీ మోటివేటెడ్తో ఏంటంటే ఈరోజు ఈ ఘోష్ కమిషన్ కానీ, ఘోష్ కమిషన్ నా లెక్కలేనండి, ఇది ఏదో ఎంక్వైరీ కమిషన్ కాదు, ఏమో డ్యామ్ గురించి చేసేది కాదు. ఇది కేవలం ఏంటంటే రాజకీయ కమిషన్ కిందన కనబడుతున్నది. అందులో ఏంటంటే పెద్ద పెద్ద రిపోర్ట్లు ఏంటంటే ఏం కూడా ఎక్కడ చూడలేదు. చూడకుండా కేవలం ఏంటంటే
వాళ్ళ దాన్ని ఏంటంటే కేసీఆర్ తప్పు ఎట్లా పట్టాలి, ఏమన్నా తప్పులు చెప్పి తప్పులు ఎట్లా పట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ అది సరి అనేది అది అంతా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఆనుసంగానే నడుస్తున్నారు. అంటే ఇక్కడ హైకోర్టులో ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించిన మీ అధినేత కావచ్చు, మళ్ళీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఈ ఘోష్ కమిషన్ మీద హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఇట్లా పిటిషన్ ఉన్న తర్వాత కూడా హైకోర్టులో కోర్టు నడిచిన కేసు నడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సిబిఐకి పోవాల్సిన అవసరం ఏమొస్తుంది రాష్ట్ర సర్కార్? వీళ్ళు చెప్తున్నారా, ఇంతకుముందే చెప్పాను, వీళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎంతసేపు కేసీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ను పైన బురద జల్లాలన్న ఆలోచన ఉన్నది, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే క్లియర్గా ఏంటంటే హైకోర్టు ఏంటంటే కమిషన్ ఎంక్వైరీ చేసినప్పుడు 8B కింద నోటీసులు ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా హైకోర్టు తప్పు పట్టింది. అలాంటి తప్పు పట్టినప్పుడు కూడా ఇంకేందంటే రేవంత్ రెడ్డి దెబ్బ తెచ్చి అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీలో పెట్టినప్పుడు ఒకసారి ఆలోచించి ఆదివారం అదే హాలిడే రోజు రాత్రి 2 గంటల వరకు కూర్చొని చర్చ పెట్టిందంటే అంత హడావుడి అవసరం. ప్రజలకు కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి, ప్రజా సమస్యలు డిస్కస్ చేయాల్సిన అవసరం అసెంబ్లీకి ఉన్నది. అలాంటిది మర్చిపోయింది. కేవలం ఏంటంటే కేసీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పైన ఎట్లా బురద చల్లాలి, దప్పున హైకోర్టు ఇంటర్వ్యూ అయ్యి మళ్ళీ టైం దొరకపోగలదు తప్పు తెచ్చేసి అసెంబ్లీలో పెట్టి ఈరోజు దాన్ని సిబిఐ తప్పు చెప్పింది. అంటే మీరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లోపాయకర ఒప్పందంతోనే అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు స్థానిక సమస్యలు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మరి ఇక్కడ ఇంకో ప్రధాన సమస్య కూడా ఉంది కదా, బీసీల 40% కాంగ్రెస్ పార్టీ అమలే ఆలోచన చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు పెట్టాలనే లేదు, బీసీలను దగ్గర తీసుకోవాలనే లేదు. ఎందుకంటే క్లియర్ కనబడుతున్నది 42% పెట్టామని చెప్పేసి ఎన్నికలల్లా మేనిఫెస్టోలో పెట్టి మాటలు చెప్పి బీసీల ఓట్లన్నీ దండుకొని ఈరోజు అధికారంలో కూర్చున్న తర్వాత సెన్సర్ చేసినప్పుడే సెన్సర్ తప్పు చేసింది. గతంలో బీఆర్ఎస్ చేసిన దానికి వీళ్ళు చేసిన దాన్ని చూస్తే 6% బీసీ పాపులేషన్ తగ్గింది, ఓసీ పాపులేషన్ తగ్గింది. అది ఎట్లనో వీళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇంకోటి మొన్న ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి పెడితే గవర్నర్ ఏం చేసిందంటే గవర్నర్ సంతకం పెట్టుకుంటే ప్రెసిడెంట్కి పంపించిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటే గవర్నర్ ఎట్లా సంతకం పెట్టి జీవో కావాలంటే జీవో అమల్లోకి రావాలంటే దానికి గవర్నర్ సంతకం అవుతుంది. ఆ సంతకం మీరు ఎట్లా పెడతారు? నిన్న అఖిల పక్షంతో కూడా రాష్ట్ర గవర్నర్ కలవడం అనేది జరిగింది కదా ఈ రాష్ట్రంలో. వీళ్ళ పక్షం కలిసింది. ఈరోజు బీఆర్ఎస్ క్లియర్గా ఏంటంటే బీసీల ఫేవర్లో ఉన్నది. దాని కొరకు ఏంటంటే మా పార్టీ కూడా గవర్నర్ కలవడం దాంట్లో కూడా మేము కూడా ఉన్నాము. కానీ ఏంటంటే ఈ కాంగ్రెస్ యొక్క అంటే వాళ్ళకి లోపలి నుంచి లేదు అని చెప్పేసి క్లియర్ కనబడింది. బీసీలకు 42% ఇచ్చేసి లేదు అని చెప్పేసి తూతూ మంత్రం కింద బీసీలందరినీ కూడా మభ్యపరచడానికి అరే మేము కూడా బీసీల ఫేవర్లో చేసామని మభ్యపెట్టండి వాళ్ళకి తెలియదేరా. అంటే చివరిగా ఇక్కడ రేవంత్ రెడ్డి కడుపు బలహీన వర్గాలకు నేను అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాను. రేవంత్ రెడ్డి కడుపు బలహీన వర్గాలకు ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇది ప్రజాప్రభుత్వం ఎప్పుడు ఎంటంటూ ఉంటుంది అని చెప్పి బీసీలకు 42% అన్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు, రకరకాల హామీలు అధికారంలో ఇప్పటికైనా కడుపు బలహీన వర్గాలకు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలల్లో వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్టు ఏవి కూడా నెరవేరలేదు. కాకపోతే ఏంటంటే ఓట్లు తీసుకోవడంలో సక్సెస్ మేనిఫెస్టోలో పెట్టిండు. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి పెద్ద బీసీల కొరకు పెద్ద డిక్లరేషన్ చేసిండు. ఇక్కడ చేవెళ్ళ ఏమో ఎస్సీ డిక్లరేషన్ చేసిండు. ఎస్సీ డిక్లరేషన్ చేసిందని అందులో ఏవి కూడా ఈరోజు వరకు అమలు కాలేదు. అమలు కానియడు కూడా ఆయనకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వాళ్ళు బాగుపడాలని చెప్పేసి లేదని చెప్పగలిగినప్పుడు ఎస్సీలు ఎస్టీలకు బీసీలకు వీళ్ళందరినీ వంచి ఓట్లు దండుకొని సీటు మీద పోయి కూర్చున్నాడు. ఈ రోజుకి ఏంటంటే 20 నెలలు అయితే దాటిపోయాయి. ఈ రోజు వరకు ఏ హామీలు కూడా ఎక్కడ కూడా నెరవేరిన దాఖలు లేవు. ఎందుకంటే ఇంకోటి దీని సందర్భం ఇంకోటి చెప్పింది ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, అది కాని దాన్ని చేస్తాను. అది మీ దగ్గర చేతులు ఉన్నది ఆ బీసీ ప్లానికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత దగ్గర ఉన్నారో ఆ తర్వాత మీకు అడ్డు ఆ పంటలు ఎన్ని చేతులు ఉన్నాయి చేయకుండా
ఏదో బయటకు చేస్తా అని చెప్పేసి బీసీలను మభ్యపరచడం కనబడుతుంది. క్లియర్గా అర్థమవుతుందండి ఆయనకి బీసీలు ఏదండి. ఓకే రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక కమిషన్ అని వేసేసి వాళ్ళ ప్రయోజనాల కోసం కాలం వెళ్ళదీసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాత్రం మళ్ళా ప్రధాన అధినేత అయిన రాహుల్ గాంధీ మాత్రం ఏదైతే సిబిఐ అద్దనుకుంటాడో దాని వైపు చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాకు అంత చిక్కడం లేదు అని చెప్పేసి నరోత్తం స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఆడ న్యాయమే గెలుస్తుంది, మేము ఇక్కడ తప్పు చేయలేము. కాబట్టి ఘోషి కమిషన్ ఏది రిపోర్ట్ ఇచ్చినా హైకోర్టు దాకా వెళ్ళినా కానీ మా వైపే ఇక్కడ గెలిచింది. ఇప్పుడు కూడా సిబిఐ కూడా మేమే గెలుస్తాము, మాకు న్యాయమే ఉంది, మా ఎంట ప్రజలు ఉన్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ ఇంకో విషయానికి వస్తే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పెట్టడంలో ఫెయిల్ అయిందని చెప్పేశారు. ఎందుకంటే ఇక్కడ 42% బీసీలకు ఇస్తామన్నారు. ఇప్పటికీ అది బీసీలకు అయ్యేది కాదు, పోయేది కాదు, ఇచ్చేది కాదు. బీసీల ఓట్ల కోసం ఇలాంటి రాజకీయాలు చేసి ఇక్కడ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అంటే బడుగు బలహీన వర్గాలను నిండా ముంచుతున్నాడు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. హైదరాబాద్.